ఇప్పుడే తుల్జాపూర్కి రీచ్ అయ్యి ఒక రూమ్ తీసుకున్నాము. అదే ఆ రూమ్. తుల్జా భవానీ ఆలయం భారతదేశంలోనే ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటిగా గుర్తించబడింది. గుడి దగ్గరికి వచ్చాము దర్శనం కోసం. గుడి బయటి ప్రాంతం అంటే లోపలికి వెళ్ళే మార్గం. అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. 3 అడుగుల ఎత్తుతో ఆమె చేతిలో ఖడ్గం, త్రిశూలం, పద్మం మరియు షట్కోణం కలిగిన రూపంతో ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ 6 o'clock బయలుదేరి తుల్జాపూర్ టెంపుల్కు వెళ్తున్నాము. ఆల్మోస్ట్ తుల్జాపూర్ టెంపుల్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మధ్యలో టిఫిన్ చేసాము, ఆగాము. హైదరాబాద్ నుంచి తుల్జాపూర్ ఆలయానికి కారులో ప్రయాణిస్తూ రోడ్డుపై ఆసక్తికరమైన సన్నివేశాలు, గమ్య స్థలానికి చేరుకొని ఆలయ పరిసరాల అందాలను రికార్డ్ చేసిన ఈ వీడియోలో మీకోసం ప్రత్యేక క్షణాలను అందిస్తున్నాం. మాతా తుల్జా భవానీ ఆలయ ప్రత్యేకతలు, ఆధ్యాత్మిక అనుభూతుల వివరాలు, అలాగే ప్రయాణ అనుభవాలను ఈ వీడియోలో ఆస్వాదించండి. ఇప్పుడే తుల్జాపూర్కి రీచ్ అయ్యి ఒక రూమ్ తీసుకున్నాము. అదే ఆ రూమ్. ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చాము దర్శనం కోసం. గుడి బయటి ప్రాంతం అంటే లోపలికి వెళ్ళే మార్గం. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. తుల్జాపూర్లోని తుల్జా భవానీ ఆలయం భారతదేశంలోనే ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటిగా గుర్తించబడింది. మహారాష్ట్రలో ఉస్మానాబాద్ జిల్లాలో ఈ ఆలయం గిరిజన గ్రామం మధ్యన ఆధ్యాత్మికతకు నిలయంగా వెలుగుతోంది. ఈ దేవాలయం తుల్జా భవానీ దేవిని విశ్వాసంతో పూజించే కోట్లాది భక్తులకు క్షేమం, శక్తి మరియు ధైర్యం ప్రసాదిస్తుంది. తుల్జా భవానీ ఆలయ చరిత్ర 12వ శతాబ్దం నాటికి చెందిందని చెప్తారు. ఆలయాన్ని యాదవుల వంశం నిర్మించినప్పటికీ ఆ తర్వాత దట్టమైన చరిత్రలో ముడిపడి ఉంది. శివాజీ మహారాజు అమ్మవారిని తన కుల దైవంగా పూజించి ఆమె ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలు చేసేవారు. శివాజీకి తుల్జా భవానీ అమ్మవారు యుద్ధాలలో విజయం సాధించేందుకు ఖడ్గం, భవానీ తల్వార్ ప్రసాదించారని పురాణాల్లో చెప్పబడింది. ఈ కథ ఆలయ ప్రత్యేకతను మరింత హుందాగా తీర్చిదిద్దింది. ఆలయ ప్రవేశం వద్ద ముక్కోటి దేవతలను స్మరింపచేసే శిల్ప కళా కవిత్వం మీకు కనిపిస్తుంది. ప్రధాన గర్భగుడి చిన్నదిగాను పవిత్రమైన దివ్య చైతన్యంతో నిండిపోయి ఉంటుంది. అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. 3 అడుగుల ఎత్తుతో ఆమె చేతిలో ఖడ్గం, త్రిశూలం, పద్మం మరియు షట్కోణం కలిగిన రూపంతో ఉన్నారు. ఈ రూపం ధర్మాన్ని కాపాడటానికి తుల్జా భవానీ చేసే ప్రకాశవంతమైన కృషిని గుర్తు చేస్తుంది. ఆలయంలో ప్రతిరోజు జరిగే పూజలు భక్తుల మనసుకు ప్రశాంతిని కలిగిస్తాయి. ఉదయకాలంలో జరిగే కుంభాభిషేకం, మధ్యాహ్న సమయపు మహామంగళారతి మరియు రాత్రి చేసే శయన పూజలు భక్తులను ఆధ్యాత్మిక ముంపులోకి తీసుకెళ్తాయి. భక్తులు అమ్మవారిని తమ ఇష్టం ప్రకారం ప్రత్యేక సేవలు ఆరాధించవచ్చు. పండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల కోరికలను తీర్చడానికి మద్దతు ఇస్తారు. తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకునే ముందు భక్తులు ఆలయ సమీపంలోని గోముఖ తీర్థం వద్ద పవిత్ర స్నానం చేస్తారు. ఈ నీటి ప్రవాహం ప్రకృతిచే సృష్టించబడిందని, అది పవిత్రతను ప్రసాదిస్తుందని నమ్ముతారు. అలాగే భక్తులు అమ్మవారి దర్శనానికి ముందుగా తీర్థ ప్రసాదాన్ని స్వీకరించడానికి పరంపరంగా పాటిస్తారు. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ప్రధాన గర్భగుడిని చుట్టూ ప్రదక్షిణలు చేసే సదుపాయం ఉంది. ఆలయ సముదాయం చుట్టూ చిన్న చిన్న ఉపలయాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రతి దేవతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆలయంలో భక్తుల కోసం అందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు.
తుల్జా భవాని అమ్మవారి ప్రసాదం భక్తుల హృదయాలను తృప్తిపరుస్తుంది. తుల్జాపూర్ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు కూడా ప్రత్యేక ఆకర్షణ. ఆలయానికి సమీపంలో గోముఖ్ తీర్థం మాత్రమే కాకుండా కొన్ని ప్రాచీన దేవాలయాలు, తీర్థం క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం యొక్క ప్రశాంతత వాతావరణం భక్తులను ఆధ్యాత్మిక అందానికి తీసుకెళ్తుంది. హైదరాబాద్ నుంచి తుల్జాపూర్ ఆలయానికి ప్రయాణం సుమారు 300 కిలోమీటర్ దూరం ఉంటుంది. రహదారి గుండా ప్రయాణం చాలా సులభమైనది. మార్గ మధ్యంలో నేచర్, సీనరీ, చిన్న చిన్న గ్రామాలు, ఇంకా మహారాష్ట్ర యొక్క సంస్కృతి మీకు కనిపిస్తాయి. ఈ ప్రయాణం మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. తుల్జా భవాని ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రేరణా స్థలం. అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి భక్తులంతా ఇక్కడికి వస్తారు. ఈ వీడియోలో మీకు ఆలయ చరిత్ర, దర్శనం ప్రత్యేకతతో పాటు మా ప్రయాణ అనుభవాలను చూపిస్తున్నాం. మీ కుటుంబం, స్నేహితులతో కలిసి ఈ దివ్య స్థలాన్ని సందర్శించి తుల్జా భవాని కటాక్షాన్ని పొందండి. అనంతరం ఆ పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుకోవడానికి మేము మా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్ మరియు అన్నదానం ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా అందరితో చర్చలు, హాస్యాలు మరియు ఆనందభరితమైన క్షణాలు ఆస్వాదించాం. అమ్మవారి కటాక్షంతో మనస్సు నిండిపోయిన ఈ ప్రత్యేక సమయాన్ని మరింత అందంగా గడిపేందుకు గెట్ టుగెదర్ మాకు ఒక మంచి అవకాశం అయ్యింది. కుటుంబ బంధాలను మరియు బలంగా నిలిపేందుకు ఇలాంటి సందర్భాలు ఎంతో సహాయకంగా ఉంటాయి.
తుల్జాపూర్ నుంచి అక్కల్కోట్కు ప్రయాణిస్తూ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఈ ఆలయం దత్తాత్రేయ స్వామిని ఆరాధించే భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదించే ఒక పవిత్ర స్థలం. ఆలయంలో స్వామివారి దర్శనం చేయడం మాకు ఎంతో ప్రత్యేక అనుభూతిని అనిపించింది. ఇక్కడి ప్రశాంత వాతావరణం, ఆలయంలో స్వామివారి దర్శనం చేయడం మాకు ఎంతో ప్రత్యేక అనుభూతిని అందించింది. అక్కడి ప్రశాంత వాతావరణం, భక్తుల రద్దీ, ఇంకా ఆలయ ఆచారాలు అన్నీ కలిపి భక్తిని కొత్త స్థాయికి తీసుకెళ్ళాయి. ఈ దివ్య ప్రదేశంలో పూజలు చేస్తూ స్వామివారి ఆశీర్వాదంతో మనసుకు తృప్తిని పొందాం. మా ప్రయాణం అనుభవంలో ఈ భాగం ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రత్యేక క్షణంగా నిలిచిపోతుంది. అక్కల్కోట్ నుండి గాన్గాపురానికి ప్రయాణం ఎంతో ఆధ్యాత్మికతో నిండిన అనుభవంగా కొనసాగింది. గాన్గాపురం దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్రం అని పిలువబడుతూ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటిగా గుర్తించబడింది.